హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక స్కూల్లో జున్నుని చూసిన తర్వాత అరవింద్ అయితే తనని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతుంది. నూరేళ్ళు చల్లగా ఉండు, చిన్నప్పటి నుంచే సంస్కారం వీడు నిలువెత్తునా ఉంది అని చెప్పేసి అరవింద మురిసిపోతూ ఉంటుంది. నానమ్మ, చెప్పాను కదా నా ఫ్రెండ్ అని చెప్పేసి, నాన్నకు తప్ప అందరికీ నచ్చుతాడు వీడు, పద మనకి టైం అవుతుంది, క్లాస్కి వెళ్దాం అని చెప్పేసి లక్కీ జున్ను ఇద్దరు వెళ్ళిపోతారు. అయితే ఇక జాను కూడా జున్నుతోటి మాట్లాడుతూ ఉంటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి. జాను, వాడు ఎవరో తెలియకోకుండానే వాడిని నువ్వు అంత కేర్గా చూసుకుంటున్నావు. ఇలాంటిది ఎవరికీ రాకూడదు. వాడు నీ అక్క కొడుకే జాను, నీ అక్క కొడుకే. కనీసం వాడిని నా కొడుకు అని కూడా నీకు నేను పరిచయం చేయలేకపోతున్నాను అని చెప్పేసి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అయితే ఇక లక్ష్మి రిటర్న్ వచ్చేస్తూ ఉండగా వివేక్ అయితే కనిపిస్తాడు. ఒక్కసారిగా లక్ష్మి చెట్టు చాటునైతే నుంచుండిపోతుంది. ఈ లోపల, పిల్లలు మీరు క్లాస్ రూమ్లోకి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి జాను వచ్చేసి, ఏంటి వివేక్, నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడగంగానే, ఎలా వెళ్ళిపోమంటావు జాను, నిన్ను వదిలి ఎలా వెళ్ళమంటావు అని చెప్పేసేసి ఇద్దరు వాళ్ళ ప్రేమ గురించి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. నన్ను నువ్వు ఎప్పుడో వదిలేసావు, నన్ను పెళ్లి చేసుకుంటానని, నన్ను ప్రేమించానని నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గర గట్టిగా మాట్లాడనే మాటలేవు, కానీ ప్రేమ మాత్రం ఉంది, కానీ ధైర్యం నీ దగ్గర లేదు. నాకు ఇవన్నీ అవసరం లేదు. చిన్నప్పుడు అమ్మా నాన్నని పోగొట్టుకున్నాను, తాతయ్యని పోగొట్టుకున్నాను, అక్కని కూడా పోగొట్టుకున్నాను అని చెప్పేసేసి ఇక జాను ఏడుస్తూ, వెళ్ళిపో వివేక్, వెళ్ళిపో అని చెప్పేసేసి జాను అంటూ ఉంటుంది. ఇదంతా చూసిన లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ, అంటే వివేక్ జానులకు ఇంకా పెళ్లి కాలేదా, నేను ఇంకా వీళ్ళకు పెళ్ళి అయిందేమో అనుకుంటున్నాను. నా జీవితం ఎలాగో ఇలా అయిపోయింది, కానీ జాను జీవితం అలా కాకూడదు. జాను వివేక్ని ఇష్టపడుతుంది కాబట్టి జానుకి వివేక్కి పెళ్ళి అయ్యేటట్టు నేనే ఏదో ఒకటి చేయాలి. నా చెల్లెలకు ఇక వివేక్కి ఇచ్చేస్తే చక్కగా ధైర్యంగా చూసుకుంటాడు. అప్పుడు నా బాధ్యత కూడా లేకుండా పోతుంది. లేదా ఒంటరిగా జానుని ఇలా ఎంతకాలం వదిలేస్తానో అక్కగా పెళ్లి చేసి నా బాధ్యతను నెరవేర్తించుకుంటాను. వివేక్కి జానుకి పెళ్లి ఏదో రకంగా చేయాలి, దారి ఎటువైపు కనిపెట్టాలో అర్థం కావటం లేదే అని చెప్పేసి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వివేక్ జాను ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లక్ష్మి ఎంతగానో ఆలోచిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉండగా, లక్ష్మి అని చెప్పేసేసి అర్జున్ అయితే పిలుస్తాడు. ఒక్కసారిగా లక్ష్మి కంగారు పడిపోతూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఏమైంది లక్ష్మి, కళ్ళేంటి అలా ఎర్రగా ఉన్నాయి అని అనగానే, అబ్బే ఏమీ లేదు అర్జున్ గారు అని చెప్పేసి అనగానే, ఆర్ యూ ఓకే లక్ష్మి, కంఫర్టబుల్, నేను టెండర్ కోసం వెళ్తున్నాను, వస్తావా అని అనగానే, సారీ అర్జున్ గారు, యాక్చువల్గా టెండర్ కోసం ఫైల్ అన్నీ రెడీ చేశాను కదా, ఇక కొటేషన్ వేయటమే కదా, సో మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పేసేసి లక్ష్మి ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఈ లోపల చలమయ్య, అమ్మ లక్ష్మమ్మ అని అంటున్నప్పటికీ కూడా ఇక పాలేరు మాట వినిపించుకోకుండా లక్ష్మి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ, జున్నుకి స్కూల్ నచ్చిందంట అని చెప్పేసేసి ఇందిరమ్మ అడుగుతూ ఉంటుంది. ఆ మాటల్ని కూడా పట్టించుకోకుండా లక్ష్మి అలానే గదిలోకి వెళ్ళిపోతుంది. మంచం మీద కూర్చొని తన వాళ్ళ జ్ఞాపకాలన్నింటినీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక జానుకి వివేక్కి పెళ్లి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర టెండర్ కోసం వెళ్తాడు, అర్జున్ టెండర్ కోసం వెళ్తాడు. కొటేషన్ వేసిన తర్వాత అందరూ కూడా ఈ కొత్త ప్రాజెక్ట్ ఎవరికి వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మిత్ర అనుకుంటూ ఉంటాడు, కంపెనీ ఒక్కసారి గ్రాఫ్ కనుక దిగిపోతే ఆ కంపెనీ పతనం అయిపోవలసిందే. దాన్ని లేపాలి అంటే చాలా చాలా బ్రాడ్ మైండ్ అనేది ఉండాలి. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ కంపెనీ హైలైట్గా ఉందో, ఏ కంపెనీ నెంబర్ 1గా ఉందో ఆ కంపెనీకే ఇక మనకి ప్రాజెక్ట్ కూడా దక్కుతుందనుకో అని చెప్పేసి మిత్ర అర్జున్కి వినిపించేటట్టుగా, అర్జున్కి దెబ్బ కొట్టేటట్టుగా మిత్ర తన పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనసులో అర్జున్ అనుకుంటూ ఉంటాడు, ఇక వెయిట్ అండ్ సీ, నీలాగా ఊరికి ముందు నేను నోరు విప్పి మాట్లాడను మిత్ర, ఇంకా నా గురించి నీకు పూర్తిగా తెలియదు అనుకుంటా. నేను ఇలానే సైలెంట్గా ఉంటాను, నేను సైలెంట్ కిల్లర్ని. ఏం చేస్తానన్నది హంగు ఆర్భాటం అనేది ఏమీ ఉండదు. అయినా ఇంకాసేపట్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా, ఎవరి చంకలు వాళ్ళు ఎందుకు గుద్దుకోవడం. అందరూ హర్షధ్వనాల మధ్య అందరూ ఇప్పుడు క్లాప్స్ కొడుతూ నీకా నాకా కాంగ్రాచులేషన్స్ చెప్పేది చూద్దాం, వెయిట్ అండ్ సీ అని చెప్పేసి అర్జున్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అయితే ఒక్కసారిగా
ప్రాజెక్ట్ దక్కింది వచ్చేసేసి టెండర్ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి టెండర్ వచ్చిందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడంతో అందరూ కూడా లేచి అర్జున్కి క్లాప్స్ కొడుతూ కంగ్రాచులేషన్స్ మిస్టర్ అర్జున్, కంగ్రాచులేషన్స్, ఇంత బిజీ ఉన్న కాంపిటీటర్స్ మధ్యలో ఇక నీ కంపెనీ ఏమైపోతుందా అని అందరూ అనుకుంటున్నప్పుడు ఒక్కసారిగా ఈ కొటేషన్ తోటి ఈ టెండర్ తోటి నవ్విన వాళ్ళ నోర్లన్నీ మూపించేశారు మిస్టర్ అర్జున్ అని చెప్పేసి అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడు అర్జున్ ఏమీ మాట్లాడుకోకుండా సైలెంట్గా ఒక్క చూపు అయితే మిత్ర వైపు చూస్తాడు. మిత్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతూ ఇక అర్జున్ ముందు ఓడిపోయినట్టుగా మిత్ర చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇక ప్రాజెక్ట్ దక్కింది, ఇక మీరు ఈ వైజాగ్లో దూసకపోవచ్చు, ఇలాంటి ప్రాజెక్టులు అనేవి చాలా రేర్, ఇలాంటి ప్రాజెక్ట్ మీకు దక్కడం నిజంగా మీ అదృష్టం అని చెప్పేసి ఇంత బిజీగా ఉన్న అందరిలోనూ కూడా మీరు కొటేషన్ని చాలా తెలివితేటలతో ఆలోచించి వేశారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఆ కొటేషన్ అంతా చూసిన తర్వాత మిత్ర అనుకుంటూ ఉంటాడు, అసలు నాకు పోటీగా ఈ టెండర్ వేసినట్టు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. అసలు నా మైండ్ సెట్ ఏంటి, నా బిజినెస్ ఎలా దూసుకు వెళ్తుంది అన్నట్టుగా అన్ని ఆచితూచి బాగానే ఈ మిస్టర్ అర్జున్ కొటేషన్ని వేశాడే. ఇంకా ఇప్పుడే ఏముంది, మున్ముందు ఉంది. ఈ ప్రాజెక్ట్ పోయింది అని నేను నిరుత్సాహపడను అర్జున్, నీకన్నా ముందుకు ఎలా వెళ్ళాలన్నది ఆలోచిస్తాను అని చెప్పేసి మిత్ర అయితే ఇంటికైతే వచ్చేస్తాడు. ఇక అర్జున్ కూడా టెండర్ వాళ్ళకు వచ్చిందని చెప్పేసి ఆనందంతో తిరిగి ఇంటికైతే వచ్చేస్తాడు. ఇలా ఆనందంతో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇక వెంటనే లక్ష్మి లక్ష్మి అని అంటూ ఉంటే చెప్పండి అర్జున్ గారు అని చెప్పేసి 2-3 సార్లు పిలిస్తే అప్పుడు గదిలో నుంచి లక్ష్మి వస్తుంది. ఇక వెంటనే లక్ష్మి నీకొక గుడ్ న్యూస్, నువ్వు ఎంతగానో ఆలోచించి నువ్వు కొటేషన్ని రెడీ చేసావు. సో ఈరోజు మనకే కంపెనీకి ఇక ప్రాజెక్ట్ అనేది దక్కింది. అసలు నాకైతే ఎంత హ్యాపీనెస్ ఉందో తెలుసా. ఈ ఆనందానికి గల కారణం నువ్వే లక్ష్మి, నువ్వే. ఎందుకంటే ఇక కంపెనీని పూర్తిగా వదిలిపెట్టేసేసి ఢిల్లీ వెళ్ళిపోయాను, కానీ అందరూ కూడా కంపెనీ మూసేస్తామని చెప్పేసి కంపెనీ క్లోజ్ అయిపోతుందని అందరూ రకరకాలుగా అనుకున్న సమయంలో కంపెనీని ఒక్కసారిగా ముందుకు తీసుకుని వెళ్ళి అందరి చేత శభాష్ అనిపించుకున్నాం. ఈ విజయానికి, ఈ సంతోషానికి, ఈ ఆనందానికి కారణం నువ్వే లక్ష్మి, నువ్వే అని అనగానే ఇందులో నాదేముంది అర్జున్ గారు, ఏదో ఉడతా భక్తిగా నా సహాయం నేను చేశాను, ఇది కూడా నా వృత్తే కదా అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇదేరా లక్ష్మి వరస, ఇదే అంతా తనదే అని ఇప్పటికి కూడా అనుకోవటం లేదు చూడు, ఏదో ఉడతా భక్తిగా ఉద్యోగం చేసిన ఒక ఎంప్లాయీలానే మాట్లాడుతుంది అని చెప్పేసి ఇందిరా అమ్మ అంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా అప్పుడు అర్జున్ అంటూ ఉంటాడు, నాకు టెండర్ దక్కిందని అనగానే ఆ మిత్ర కళ్ళల్లో ఒక్కసారిగా నేను భయాన్ని చూశాను. మిత్ర ఓడిపోయిన మొహం చూసి నాకు చాలా సంతోషం వేసింది. లేకపోతే నాకే డైలాగులు వేస్తాడా, కంపెనీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోమని అని అనగానే అర్జున్ గారు మీరు టెండర్ ఏ కంపెనీ మీద పోటీకి వేశారు, లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి కదా అని చెప్పేసి అనగానే అఫ్కోర్స్ లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వచ్చేసేసి మిత్రదే కదా అని చెప్పేసి అనగానే ఏంటి మిత్రదా అని చెప్పేసి అనగానే లక్ష్మి నీకు మిత్రానంద్ ఫ్యామిలీ గురించి కానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి కానీ ఏమైనా తెలుసా అని అనగానే అంటే మనం టెండర్ వేసినప్పుడు ఆపోజిట్ బిజినెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ యొక్క థీమ్ ఏంటి, ఇటువంటివన్నీ చూస్తాం కదా, అలానే నేను సెట్ చేశాను. సో ఇక సెట్ చేసినప్పుడు మీరు మిత్రానంద్ కంపెనీ అని చెప్పలేదు కదా, అందుకని అలా ఆశ్చర్యపోయాను, అంతే తప్ప ఇంకేమీ లేదు అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. యాక్చువల్గా ఒకప్పుడు నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నడుస్తూ ఉండేది లక్ష్మి, కాకపోతే ఇక ఆ మిత్రకు పాప పుట్టినట్టుంది కదా, ఆ పాప పేరు మీద కంపెనీని నడుపుతున్నారు అని అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మిత్రగారికి పాప పుట్టిందా అంటే మిత్రగారు నన్ను పూర్తిగా మర్చిపోయి మనీషాని పెళ్లి చేసేసుకున్నారన్నమాట, వాళ్ళ ప్రేమకు గుర్తుగా పాప కూడా పుట్టిందా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటుంది లక్ష్మి. ఇక వెంటనే లక్ష్మి లోపలికైతే వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళంగానే అప్పుడు ఇందిరమ్మ అంటూ ఉంటుంది, నాన్న అర్జున్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి లక్ష్మి మొహంలో ఎక్స్ప్రెషన్స్ అంతా మారిపోతుంది. లక్ష్మి దేనికోసమో ఆలోచిస్తుంది నాన్న అని అనగానే పరునీలే అమ్మ, లక్ష్మి ఆలోచిస్తుందని నువ్వే చెప్పావు కదా, లక్ష్మి ఏం చేసినా
ఆనందం సంతోషం కోసమే చేస్తుంది. ఎక్కువగా నువ్వు తన గతాన్ని గుర్తు చేసి తనను అనవసరంగా నువ్వు బాధ పెట్టొద్దు అమ్మా అని చెప్పేసి అర్జున్ లోపలికైతే వెళ్ళిపోతాడు. నాకు తెలిసి లక్ష్మి, నీ వాళ్ళు ఎవరో ఇక్కడ ఉన్నారు. నీ గతానికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ కూడా ఈ వైజాగ్లో ఉన్నాయని నాకు నిన్ను చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. స్కూల్లో కూడా ఉదయం నీకు తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారు. అందుకని నువ్వు జున్నుని క్లాస్ లోపలికి జాయిన్ చేయడానికి రాకోకుండా వెళ్ళి దాక్కొని ఉన్నావు. నేనంతా తెలుసుకోగలిగాను. ఎంతకాలం నీ గురించి డీటెయిల్స్ తెలుసుకుందామన్నా, గతం గురించి చెప్పమన్నా నువ్వు నాకు కాదు కదా, కనీసం మా అమ్మకు కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు నీ గతం గురించి తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వైజాగ్ సిటీలో ఎవరు నీకు చుట్టాలు ఉన్నారో, నీ వాళ్ళు ఎవరో, అసలు నీకు భర్త ఎవరు, ఆ భర్త ఎటువంటి వాడు, ఇవన్నీ తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకుంటేనే కదా లక్ష్మి, నేను నిర్ణయం తీసుకునే పోయే ముందు ఒక అడుగు ముందుకు వెయ్యాలా లేదా అని ఆలోచించాల్సింది. సో నీ గతం గురించి సంబంధించిన విషయాలు ఎవరైతే తెలుసుకుంటారో ఆ మనుషులతో నీకు తప్పకుండా పరిచయం చేసుకుంటాను. మన జీవితంలో ఒక అడుగు ముందుకు వెయ్యాలా లేదా అన్నది నీ గతం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి అర్జున్ ఈ రకంగా అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి మిత్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎందుకంటే అర్జున్ ముందు ఓడిపోవటం, టెండర్ తన కంపెనీకి దక్కకపోవటంతో మిత్ర కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వచ్చేస్తాడు. ఏమైందిరా మిత్ర, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అనగానే, ఏం లేదు డాడ్, ఉదయం నాకు అప్పుడే అప్సెట్ అయిపోయాను. ఆ గ్రౌండ్లో వాడు నన్ను రెచ్చగొట్టాడు. అప్పటి నుంచి నా బ్రెయిన్ అంతా కూడా నెగిటివ్గానే ఉంది. ఆ నెగిటివ్ అలానే కొనసాగుతూ ఇదిగో చివరాఖరికి ఫస్ట్ టైం ఆ అర్జున్ గ్రూప్ ఆఫ్ చిన్న కంపెనీ దగ్గర నేను ఓడిపోవలసి వచ్చింది. టెండర్ వాళ్ళకే దక్కింది అని అనగానే, చిన్న పిల్లాడు వాడేం చేస్తాడురా, మనం ఏదైనా చేస్తే 1కి 10 సార్లు ఆలోచించాలి. అర్జున్ చాలా తెలివైన వాడు. ఆచితూచి వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకోవాలి అని డాడ్ కూడా నీకు చెప్తూనే ఉన్నారు. అయినా నువ్వే వినిపించుకోలేదు అని అనగానే, అందరూ నాదే తప్పని అంటున్నారు. కానీ నాది తప్పు కాదు. నా దారికి అడ్డుపడుతున్న ఆ పిల్లాడిది తప్పు. వాడు నా దారికి అడ్డుపడడమే. నేను ఉదయం నుంచి మైండ్ అంతా డిస్టర్బెన్స్గా అయిపోయాను అని చెప్పేసి మిత్ర తన మనసులో అనుకుంటూ ఇక పైకైతే వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇక ఇది ఇలా ఉండగా స్కూల్ నుంచి వచ్చేసేసి మన జున్ను ఇంటికైతే వచ్చేస్తాడు. జున్ను ఇంటికి రాగానే, జున్ను స్కూల్ ఎలా ఉంది నాన్న, నీకు చాలా బాగా నచ్చిందా అని అనగానే, ఓ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసేసి ఇక జున్ను అంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి జున్నుని దగ్గరికి తీసుకొని, జున్ను స్కూల్లో టీచర్స్ అందరూ కూడా బాగా లెసన్స్ చెప్తున్నారా అని అనగానే, అయ్యో అమ్మ, అసలు టీచర్ అనకూడదు, ఫ్రెండు అనాలి అని అనగానే, ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే, అవునమ్మా, మా క్లాస్ టీచర్ అయితే ఫ్రెండ్లీగా కలిసిపోతుంది. టీచర్ అంటే ఏదైనా అడగాలన్నా ఏదైనా చెప్పాలి అంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా, కానీ ఎందుకో అమ్మా ఆ టీచర్ని చూస్తుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా సరే ఇట్టే మాట్లాడేయాలి, ఏదైనా సరే ఇలా అడిగేయాలి అనిపిస్తుంది. ఆ టీచర్ని చూస్తుంటుంటే నాకు కొంచెం కూడా ఫియర్ అనేది రావటం లేదమ్మా అని అనగానే, ఎందుకు వస్తుందిరా, తల్లి తర్వాత తల్లి తను, అందుకని నీకు ప్రేమ వస్తుంది తప్ప భయం అనేది తన దగ్గర లేకుండా పోయింది అని చెప్పేసి, సరే అయితే నీ ఫేవరెట్ టీచర్ అన్నమాట, ఇక నుంచి నీ టీచర్తో నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండు అని చెప్పేసి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే లక్ష్మి వచ్చేసేసి, జున్ను ఇంకేంటి హోంవర్క్ ఏంటి ఇవన్నీ అంటూ ఉంటే, నాకు కొన్ని టెక్స్ట్ బుక్స్ కావాలమ్మా అని అనగానే, వాటి సంగతి నేను చూసుకుంటానులే, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి అనగానే ఇంతలో ఇందిరమ్మ వచ్చేస్తుంది. జున్ను నువ్వు లోపలికి వెళ్ళు, చలమయ్య బాబుని లోపలికి తీసుకుని వెళ్ళు అని అనగానే, పద నాన్న అని చెప్పేసి వెళ్తూ ఉంటే, అమ్మ లక్ష్మి నువ్వెక్కడాకమ్మా, టెక్స్ట్ బుక్స్ కావాల్సి వస్తే అర్జున్తో పాటు కలిసి వెళ్తూలే, నువ్వు ఒక్కదానివే నీకు తెలియదు కదా, ఎక్కడికి వెళ్తావు అని అనగానే, అయ్యో పర్వాలేదండి, ఈ వీధి చివరికే వెళ్ళొస్తాను అని చెప్పేసి అనగానే, సరేనమ్మా నీ ఇష్టం అని చెప్పేసి అనగానే లక్ష్మి స్కూటీ తీసుకుంటుంది. హెల్మెట్ పెట్టుకొని ఇక వెంటనే అలా డ్రైవ్ చేస్తూ పిల్లవాడి గురించి కొన్ని నోట్బుక్స్ని అవన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి, కొత్త స్కూల్ కదా బుక్స్ అవన్నీ తీసుకుందామని చెప్పేసి, ఇంకా కావాల్సిన స్టేషనరీ కొనాలి అని చెప్పేసి లక్ష్మి స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్తూ ఉండగా జయదేవ్ అదే సమయంలో బయటకైతే వస్తాడు. అసలు
మిత్ర ఓడిపోవడం ఏంటి? మిత్ర అన్ని విషయాల్లోనూ చాలా తెలివిగా ఆలోచించేవాడు. ఒకప్పుడంటే లక్ష్మి ఉండేది. మిత్రకు తోడుగా లక్ష్మి టెండర్ విషయంలో చాలా బాగా హెల్ప్ చేసేది. ఇద్దరు ఆలోచనతోటి ప్రతి విషయంలోనూ కూడా ప్రతి టెండర్లోనూ మన కంపెనీదే పై చెయ్యి అయ్యేది. అయినా ఫస్ట్ టైం మిత్ర ఓడిపోవటం చాలా బాధగా ఉంది. ఒక్కసారి ఈ మార్కెట్ ఫీల్డ్లో ఓడిపోతే ఏదో 10 సార్లు ఓడిపోయినట్టుగా, కంపెనీ అసలు పూర్తిగా పనిచేయనట్టుగా మాట్లాడేస్తూ ఉంటుంది ఈ మార్కెట్ ఫీల్డ్ అంతా కూడా అని చెప్పేసి జయదేవ్ ఆలోచించుకుంటూ ఇక ఒక్కసారిగా కారు ఎదురుగా వస్తున్నది చూసుకోలేకుండా ఒక్కసారిగా పక్కకైతే డివైడర్కి గుద్దుకుంటాడు. డివైడర్కి గుద్దుకోవడంతో తల వచ్చేసి ముందు పడుతుంది. ఇక ఒక్కసారిగా జయదేవ్కి చిన్న యాక్సిడెంట్ అయితే అవుతుంది. అటుగా వెళ్తున్న లక్ష్మి ఒక్కసారిగా వాళ్ళ మావయ్యని అయితే చూసేస్తుంది. ఇక వెంటనే లక్ష్మి, మావయ్య గారు కళ్ళు తెరవండి మావయ్య గారు అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడా జయదేవ్ కళ్ళు తెరవకపోవడంతో ఇక వెంటనే లక్ష్మి హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత తలకి గాయం కావటంతో ఇక రక్తం అనేది వస్తుంది. తనకి బ్లడ్ అనేది ఎక్కించాల్సి ఉంటుంది అని అనగానే ఇక వెంటనే నా బ్లడ్ తీసుకోండి, డోనర్ బ్లడ్ మీరు ఎక్కించండి అని అనగానే ఓకే మేడం, సరే అయితే రండి అని చెప్పేసి లక్ష్మి బ్లడ్ ఒకరికి కావాల్సి వస్తే ఇచ్చి ఇక జయదేవ్కు కావాల్సిన డోనర్ బ్లడ్ని వాళ్ళ దగ్గరని ఎంచిని అయితే తీసుకుంటుంది. ఈ రకంగా బ్లడ్ అయితే ఇస్తుంది. తను ట్రీట్మెంట్కి సహకరిస్తున్నారు. ఒక చిన్న కుట్లు అయితే పడుతున్నాయి తలకి అని చెప్పేసి చెప్పడంతో ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది. తన వాళ్ళు వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి ఇక డాక్టర్స్ అయితే వెళ్ళిపోతారు. మావయ్య గారు, ఒక్కసారిగా యాక్సిడెంట్ అయిపోయి మీ తలకు రక్తం చూసి చాలా భయపడిపోయాను. చిన్న దెబ్బే కాబట్టి సరిపోయింది, ఇంకేమైనా ఉందా అని చెప్పేసి ఇక లక్ష్మి అయితే అనుకుంటూ ఇక అయినా సరే ఇప్పుడు అత్తయ్య వాళ్ళకు తెలిసిపోతుంది, అత్తయ్య వాళ్ళు వచ్చేస్తారు, ఇక నేను ఎందుకు ఇక్కడ ఉండటం, నేను వెళ్తాను అని చెప్పేసి లక్ష్మి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటాడు జయదేవ్. ఇక వెంటనే లక్ష్మి భయపడిపోతూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక వెంటనే మెల్లగా కళ్ళు తెరవటంతో ఇక జయదేవ్ ఇక మెల్లగా పైకైతే లెగుస్తూ ఉంటాడు. అమ్మ లక్ష్మి అని అనగానే మావయ్య గారు అని అంటూ ఉంటే ఏంటమ్మా లక్ష్మి, నువ్వేమో అందరూ చనిపోయారు అనుకుంటున్నారు, అక్కడేమో మిత్ర నీ మీద కోపాన్ని పెంచుకున్నాడు, నువ్వు లేవని అందరూ అనుకుంటున్నారు, నువ్వు ప్రాణాలతో ఉండి కూడా మా దగ్గరికి రాకపోవడం ఏంటమ్మా అని చెప్పేసి జయదేవ్ అడుగుతూ ఉంటాడు. ఇక వెంటనే అప్పుడు లక్ష్మి జరిగిందంతా కూడా జయదేవ్కి చెప్తూ ఉంటుంది. అయినా ఇప్పుడు ఏముందులేండి మావయ్య గారు, ఆయన సంతోషంగానే ఉన్నారు కదా, ఆయన ఆనందంతో ఒక కూతుర్ని కూడా కనేశాడు, మనీషాని పెళ్లి చేసుకున్నాడు, ఇక నా అవసరం ఆ ఇంటికి ఏముంటుందిలేండి మావయ్య గారు అని చెప్పేసి లక్ష్మి అనగానే అమ్మ లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావమ్మా, మనీషాను మిత్ర పెళ్లి చేసుకోవడం ఏంటి, వాడు ఇంకా మనీషాని పెళ్లి చేసుకోలేదు, వాడికి పెళ్లి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు ఇక లాక్కుంటూ వచ్చాడు అని అనగానే అదేంటి మావయ్య గారు, పెళ్లి చేసుకోకోకుండానే ఇక పాపను ఇంటికి తీసుకొని వచ్చారా, లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీని మార్చారా అని అనగానే అవునమ్మా లక్ష్మి, అవును, అసలు ఆ పాప మిత్ర పాప కానే కాదమ్మా, అసలు ఏం జరిగింది అంటే మన మేనేజర్ భాస్కర్ వచ్చేసేసి ఫామ్ హౌస్ దగ్గర ఉంటూ ఉంటాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళ చెల్లెలు వచ్చేసేసి ఇక ప్రెగ్నెంట్ అమ్మాయి అయితే తను డెలివరీ అయ్యింది, డెలివరీ అయిన తర్వాత వచ్చేసేసి ఇక పాప పుట్టింది, తర్వాత తనకు ఒక బాబు కూడా పుట్టాడు, కానీ పాప పుట్టిందన్న విషయం తెలియక స్పృహ రాగానే భాస్కర్కి కూడా తెలియకోకుండా బాబును తీసుకొని ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి అయ్యో మావయ్య గారు, భాస్కర్ చెల్లెలు ఎవరూ కాదు నేనే, ఆ రోజు మీరు అక్కడికి రావటం నేను కళ్ళారా చూశాను, హాస్పిటల్లో నాకు బాబు పుట్టంగానే మీరందరూ బయట నాకు కనిపించారు, ఆ తర్వాత బాబును తీసుకొని వెళ్ళిపోయాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అవునా అమ్మా లక్ష్మి, అంటే ఇప్పుడు అక్కడ ఉంది నీ కూతురి అమ్మా లక్ష్మి, నీకు కవల పిల్లలు పుట్టారమ్మా అని అనగానే అవును మావయ్య గారు, ఇప్పటిదాకా నేను ఆ నిజాన్ని తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే ఇక లక్కీ పాప కూడా జున్ను స్కూలేనమ్మా అని అనగానే అవునా, అంటే నేను స్కూల్లో పరిచయం చేసుకున్నది నా కూతుర్నేనా అని చెప్పేసి లక్ష్మి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. పదమ్మ లక్ష్మి పద, ఇంతకాలం ఏదో అనుకున్నాం, ఇక నువ్వు బతికే ఉన్నావు, ఆనందంగా మిత్ర నువ్వు పిల్లలతోటి సంతోషంగా ఆ ఇంట్లో ఉందురు పద అని అనగానే నన్ను క్షమించండి మావయ్య గారు, నన్ను క్షమించండి, ఆ మనీష
మన కుటుంబం మీద మన మీద ఎంతగానో కక్ష కడుతూనే ఉంటుంది. తను ఎటువంటిదో మనకి బాగా తెలిసి కూడా ఇప్పుడు వెళ్తే తిరిగి తను తల్లి చనిపోయిందని గల కారణం అత్తయ్య గారే అని అత్తయ్య గారిని జైలుకైతే పంపించేస్తుంది మనీష. నాకు ఇష్టం లేదు మావయ్య గారు. అయినా మనీష నిజస్వరూపం మిత్రగారు తెలుసుకోవాలి. మిత్రగారు భార్యని నిజంగా ప్రేమించాలి. అప్పుడు మాత్రమే మిత్రగారితో నేను ఉండగలుగుతాను. అంతే తప్ప నేను బ్రతికి ఉన్నాను, నాకు ఈ బిడ్డ పుట్టారు, ఇవన్నీ చెప్పి దగ్గర అవటం కాదు. ఆయన ఇప్పటికీ నన్ను ద్వేషిస్తున్నారని మీరు కూడా చెప్పారు. అయినా ఇక పక్కన మనీష ఉండగా మనం ఏం చేయలేం మిత్రగారు, మనమేం చేయలేం మావయ్య గారు. మనీష యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలి. అప్పుడు మిత్రగారికి మనీషాని దూరం పెట్టి అప్పుడు భార్య గురించి పూర్తి నిజాలు తెలుసుకోవాలి. మనీష నిజస్వరూపం తెలుసుకునేంతవరకు మనం ఏమీ మాట్లాడొద్దు. నేను బ్రతికే ఉన్నట్టు కానీ ఈ నిజాలన్నీ కూడా మరెవరితోనూ చెప్పనని నా మీద ఒట్టేయండి మావయ్య గారు. నా మీద ఒట్టే మీరు ఎవరితోనైనా చెప్తే అని చెప్పేసేసి ఇక అనగానే, అమ్మ లక్ష్మి, మరి నువ్వు ఎక్కడుంటున్నావమ్మా అని అనగానే, ఒక గొప్ప మంచి మనసు ఉన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను మావయ్య గారు. ఏమీ పర్వాలేదు. అత్తయ్య గారు వాళ్ళకి ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ తెలిసింది, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఇక నేను బయలుదేరుతాను మావయ్య గారు అని చెప్పేసేసి అనగానే, అమ్మ లక్ష్మి, నా నెంబర్ నీకు తెలిసే కదా, అవసరం ఉన్నప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉండమ్మా అని ఈ విషయం చెప్దామంటే ఒట్టు వేసేసుకున్నావు. నా కాళ్ళకు ఇక బంధనం కట్టేశావు నువ్వు అని చెప్పేసేసి జయదేవ్ అయితే అంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా హాస్పిటల్ బయట అరవింద టెన్షన్తో లోపలికి వస్తూ ఉంటుంది. లక్ష్మి ఇక వాళ్ళకి కనపడకుండా బయటకైతే వెళ్ళిపోతుంది. స్టేషనరీ అన్నీ తీసుకుని ఇందిరమ్మ ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఈ రకంగా జయదేవ్కి లక్ష్మి బ్రతికే ఉందని, అంతేకాకుండా ఇంట్లో ఉన్న లక్కీ పాప మిత్రకి లక్ష్మికి పుట్టిన పాపే అని తెలుసుకుంటుంది. లక్ష్మి కూడా తన కన్న కూతురని తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్.